నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి అమ్మా. ఏమి ఇచ్చాడు క్వశ్చన్? ఎఫ్ ఈస్ డిఫైన్డ్ ఫ్రమ్ ఆర్ టు 0 టు ఇన్ఫినిటీ. అంటే ఇది డొమైన్, ఇది కోడొమైన్. బి ఏ ట్వైస్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఇచ్చాడు, ఎఫ్ డాష్ ఆఫ్ 3 ఇచ్చాడు, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 3 ఇచ్చి ఈ లిమిట్ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్స్ క్వశ్చన్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. క్వశ్చన్ ఎంత పెద్దది ఇచ్చినా ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ క్వశ్చన్స్ నుంచి మనం చాలా హింట్స్ తీసుకోవచ్చు. ఆ హింట్స్ బట్టే మనం క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి ట్వైస్ డిఫరెన్షియబుల్ అన్నాడు. ట్వైస్ డిఫరెన్షియబుల్ ఎప్పుడైనా క్వశ్చన్ లో ఏ ఫంక్షన్ ఇస్ డిఫరెన్షియబుల్ అని ఇచ్చాడు అంటే కంపల్సరీ ఆ క్వశ్చన్ లో మనం డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాం కాబట్టి వాడు డిఫరెన్షియబుల్ అని ఇస్తాడు. సో దాని నుంచి మనం హింట్ తీసుకుంటే ఫస్ట్ థింగ్ మనం క్వశ్చన్ స్టార్ట్ చేయకముందే క్వశ్చన్ ఏమో లిమిట్ క్వశ్చన్ డిఫరెన్షియబుల్ అని ఇచ్చాడు అంటే డిఫరెన్షియేషన్ యూజ్ చేయాలి అంటే కంపల్సరీ ఎల్హెచ్ రూల్లోకి వచ్చేస్తుంది అని అర్థం అయిపోవాలి మనకి. అల్లాస్పోటల్ రూల్, రైట్? సో ఎల్హాస్పిటల్ రూల్ మనకి ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందమ్మా? 0/0 ఫామ్ కానీ ఆర్ ఇన్ఫినిటీ అప్రోచింగ్ ఫామ్ కానీ ఉన్నప్పుడు మాత్రమే ఎల్హెచ్ రూల్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ ఎనీవేస్ మన లిమిట్స్ క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫామ్ చెక్ చేసుకోవాలి. ఫామ్ చెక్ చేసుకుని దాన్ని బట్టి క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 అని ఇచ్చాడు కాబట్టి లాగ్ టు ద బేస్ ఈ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 3 బై హోల్ పవర్ 18 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, రైట్? దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇప్పుడు నేనేమంటా అంటే ఈ లిమిట్ ని నేను ఈ ఎక్స్ప్రెషన్ కి లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ కి అప్లై చేశాను అనుకో. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 అంటే ఎక్స్ప్రెషన్ ఈ లోపలికి తీసుకెళ్ళొచ్చా సార్ లిమిట్ ని అంటే ఎస్. దానికి మనకు ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి అంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఇదే ఫార్మాట్ లో ఉంది, కాంపోజిట్ ఫంక్షన్ లా ఉంది కదమ్మా. లిమిట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని జీ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి అంటే ఈ పర్టికులర్ లిమిట్ ఏదైతే వాల్యూ వస్తుందో లెటస్ ఈ లిమిట్ ఎల్ వాల్యూ అనుకుంటే ఆ ఎల్ దగ్గర జీ అనే ఫంక్షన్ కంటిన్యూస్ అయితే లోపలికి తీసుకెళ్ళవచ్చు లిమిట్ ని, రైట్? అయితే మరి ఇక్కడ మీకు కంటిన్యూసా కాదా అని ఎట్లా తెలిసింది సార్ అంటే అరే ఇక్కడ ఇచ్చింది మనకి లాగరిథం. సో లాగరిథం అనేది క్లియర్ గా మనకి కంటిన్యూస్ గ్రాఫ్. లాగరిథం గ్రాఫ్ గుర్తుందమ్మా అందరికి? సో లాగరిథం గ్రాఫ్ ఎట్లా వస్తుంది? ఇలా వస్తుంది. ఎక్కడైనా డిస్కంటిన్యూటీ ఉందా? లేదు. సో క్లియర్లీ మనకి కంటిన్యూస్. సో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు దీంట్లో. సో డైరెక్ట్ గా లోపలికి పట్టుకుపోవచ్చు లిమిట్ ని. సో పట్టుకెళ్ళిపోతే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఫస్ట్ లాగ్ టు ద బేస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 3 హోల్ పవర్ 18 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్, రైట్? ఫస్ట్ ఫామ్ చెక్ చేయమన్నాం కదా. ఫామ్ ఎట్లా చెక్ చేయొచ్చు? ఎక్స్ 1కి వెళ్తుంటే 2 ప్లస్ ఎక్స్ 3కి వెళ్తుంది అంటే ఎఫ్ ఆఫ్ 3 బై ఎఫ్ ఆఫ్ 3 ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది. 1 ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ 1 అవుతుంటే ఇది 0 అయిపోతుంది. 0 స్క్వేర్ ఉంది కాబట్టి 0 ప్లస్. సో 1 పవర్ ఇన్ఫినిటీ అప్రోచింగ్, 1 అప్రోచింగ్ పవర్ ఇన్ఫినిటీ అప్రోచింగ్ లోకి వస్తుంది. సో 1 పవర్ ఇన్ఫినిటీ మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఎలా చేయాలో తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఉంది. ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్కి వస్తే సో డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ బేస్ మైనస్ 1 ఇంటూ పవర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా క్వశ్చన్స్ షార్ట్ గా చేయొచ్చు. సో అంటే ఇక్కడ బేస్ ఏముందిరా? బేస్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ పవర్. పవర్ ఏముందమ్మా? జీ ఆఫ్ ఎక్స్ ఉంది, రైట్? సో అదే ఫార్మాట్ మనం ఇక్కడ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఓన్లీ లోపల కన్సిడర్ చేసిన లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 3 హోల్ పవర్ 18 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ కదా. 1 పవర్ ఇన్ఫినిటీ, ఇది బేస్, ఇది పవర్. సో ఏం రాయొచ్చు? ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 బేస్ మైనస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 3 మైనస్ 1 ఇంటూ పవర్ అంటే 18 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. దీని ఎల్సిఎం తీసామనుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 3 బై ఎఫ్ ఆఫ్ 3 ఇంటూ 18 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ అయిపోయింది.
ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ త్రీ వాల్యూ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఎంత ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ త్రీ ఇస్ 18, రైట్? సో మనం ఎఫ్ ఆఫ్ త్రీ 18 అనుకుంటే ఈ వాల్యూ 18 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి నీకు సింపుల్ గా ఎట్లా వచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ త్రీ బై ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్. నా లిమిట్ ఎక్స్టెండింగ్ టు వన్ అప్లై చేస్తే ఇది ఎఫ్ ఆఫ్ త్రీకి వెళ్తుంది. సో ఎఫ్ ఆఫ్ త్రీ మైనస్ ఎఫ్ ఆఫ్ త్రీ జీరో, ఇది కూడా జీరోకి వెళ్తుంది. జీరో బై జీరో ఫామ్ చెప్పానా? సో ఇక్కడ చూడండి, జీరో బై జీరో ఫామ్ వస్తే డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం కదా. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు? ఎల్హెచ్ రూల్ అప్లై చేసుకుంటే, సో న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ బై డినామినేటర్ డిఫరెన్షియేషన్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ బై టూ ఇంటూ ఎక్స్ మైనస్ వన్, రైట్? మళ్ళా ఎక్స్ టెండింగ్ టు వన్ అంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ న్యూమరేటర్ ఎఫ్ డాష్ ఆఫ్ త్రీ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, ఎఫ్ డాష్ ఆఫ్ త్రీ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? ఎఫ్ డాష్ ఆఫ్ త్రీ ఈస్ జీరో. సో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళా జీరో బై జీరో ఫామ్ ఉంది. జీరో బై జీరో ఫామ్ ఉంది. సో అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ? మళ్ళా ఎల్హెచ్ రూల్ మళ్ళా అప్లై చేయొచ్చు. సో ఈ పవర్ మళ్ళా న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ బై టూ. సో ఫైనల్లీ నువ్వు లిమిట్ అప్లై చేస్తే నీకేమొచ్చింది? డైరెక్ట్గా ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ త్రీ బై టూ. ఆల్రెడీ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ త్రీ వాల్యూ ఇచ్చేసాడు చూడండి అమ్మ. మనకి ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. 4. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ యూ విల్ గెట్ 4/2 ఈ స్క్వేర్. అయితే ఇక్కడ మనకి బయట లాగరిథం ఉంది కదా. సో ఈ లిమిట్ వాల్యూ వీ గాట్ ఈ స్క్వేర్. సో లాగ్ ఈ స్క్వేర్ అంటే ఆన్సర్ ఈస్ 2. సో ఆన్సర్ ఈస్ 2. డన్.